కాశయాత్ర విరమించండి. మా చెల్లిని వివాహం చేయిస్తాం. గృహస్థాశ్రమం అంటే సంసారంలో రండి అని స్వీకరించండి. అయ్యా భజంతుడు
Om Ganesha
తద్వారా ఈ కన్యాభవంతో ఈ యొక్క అలాగే ఈ యొక్క వంశాభివృద్ధి కోసం మహాలక్ష్మిని స్వీకరిస్తున్నారు. అన్ని దానాల్లో అన్నదానం అలాగే కన్యాదానం కూడా చాలా ప్రశస్తమైనది. కాబట్టి అత్తమామ అంటే తల్లిదండ్రులు సమానం. అది ప్రకారంగా ఈ బాలికలకి ఆ అమ్మాయిని స్వీకరించిన ఆయన చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాము, అల్లారుగా పెంచుకున్నాము. కావున ఈరోజు కన్యాదానంలో ఆ లక్ష్మీదేవి మా కుమార్తెను ఇస్తున్నాము. ఈ రోజు నుంచి ఆ కుమార్తె భార్య కాంతి ఉంటుంది. కాంతి అంటే భార్య అంటే సోదరి సందర్భంలో ఉంటుంది. కాబట్టి మన యొక్క సోదరి సోదరి ఏ విధంగా మెల్లగా చూస్తున్నామో కాంతి కాబట్టి ఇంకా బాధ్యతగా చూసుకోవాలి. ఇంకా తర్వాత ఏంటంటే పురుషుడికి కాంతి మాత్రమే. ఈ కన్యాదానం వల్ల ఈ యొక్క కళ్యాణ భావం బాగా వస్తుంది. కళ్యాణం తీసుకుంటే ఏమవుతుంది? వంశ అభివృద్ధి అవుతుంది. ఓట ఉన్న వంశాభివృద్ధి ఉంటారు. వివాహం ఇష్టంగా చేయండి. ఇద్దరు ఆంటీ అంకుల్ ఇద్దరు వచ్చినారా ఫ్రెండ్ వస్తున్నారు కదా మన ప్రీతి వాళ్ళదంట రాదు లేదు నీకు ఆంటీ కొంచెం ముందర లైట్ అయింది కదా అని చెప్పి ఇప్పుడే తీసేస్తాను.
ఒకసారి స్మైల్ 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 మహారాజశ్రీ అయ్యా కన్యాదానం తీసుకుంటుంటే అనుమూల భూపతిరెడ్డి గారు ధనపత్ని అధిశంటి వివాహంలో కన్యాదాతని కన్యాదానం ఫలం కావాలని చెప్పేసి
स्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग में శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వేయండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా सीता कल्याण वैभोग में राम कल्याण वैभोग धर्म प्रजा संप्राप्त्यर्थं अभिवृद्धि सिद्ध्यर्थं धर्म प्रजा संप्राप्ति सिद्ध्यर्थं पानग्रहण शुभकर्म करिष्ये అంటే వివాహం దేనికోసం చేసుకుంటున్నారు? వంశాభివృద్ధి. మరి వంశాభివృద్ధి అనేది ఎలా అవుతుంది? ఎలా చేసుకుంటారు అంటే వెరీ గుడ్ బాబాయ్, బాబు చాలా టాలెంట్. అర్థమైందా? ఇవన్నీ బ్రాహ్మణులు ఎవరు చెప్పరు, రహస్యమైన విషయాలు చెప్తున్నాను ఇవాళ. అర్థమైందా? వివాహం అందరూ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వివాహం దేనికోసం చేసుకుంటున్నామంటే అందరూ చేసుకుంటున్నారు కాబట్టి భక్తులు గారు నేను చేసుకుంటున్నాను అంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఏమంటారంటే అయ్యా వంశాభి కోసం, పిల్లల కోసం, సంతానం కోసం చేసుకుంటున్నాము అని Krishna
అన్నారు. అందుకే మన దేశం కూడా భారత మాత అన్నారు. అర్థమైందా? కాబట్టి ఒక కన్యాదాన యొక్క ముందు పరిణామాలు అన్నారు. అంటే ఎవరు? తండ్రి, తాత, ముత్తాత, పరిణామాలు కూడాను. అలాగే దశాపనేత. ఇక మీ అందరూ వచ్చే పరిణామాలు కూడా ఉంటారు కదా, వారందరూ కూడాను. అంటే తల్లి, తండ్రులు, తాతలు, ముత్తాతలు కూడాను ఈ కన్యాదానం చేయడం వల్ల వారికి పతియే దైవంగా పూజించాలి అని శాస్త్రం చెప్పినమాట. మరి పతి దైవం పుష్టి వారి భక్తి చేయాలి, వారిని కూడా దేవతగా పూజించాలి. అలాగే పతియే ప్రత్యక్ష దైవంగా యొక్క అమ్మాయిని కోరుకుంటుంది. అలాగే నిర్మాణం పతియే సర్వస్వం, ఇదే నా దేవత అని పూజించాలి. కాబట్టి ఈ యొక్క వివాహ విషయంలో ఏం చేయాలి అంటే ఆడవాళ్ళు అన్ని రకాలు ఉన్నాయి. అర్థమైందా? రెండు లక్ష్మి, గౌరీ, గౌరీ, కాటాయని అనే నవ్వులు చేస్తారు కదా స్త్రీలు. ఎందుకు మంచి వస్త్రాలు చేస్తూ ఉంటారు కదా, మన స్త్రీలు అన్ని నవ్వులు ఉన్నాయి. తద్వారా మంచి వస్త్రాలు ఇస్తారు. పురుషుడు కూడా ఒక నవ్వు ఉంది. ఇంకా నవ్వు కూడా ఏమిటి? పురుషుడు కూడా నవ్వులు ఉన్నాయంటే ఏకపత్ని అందరూ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. మగవాళ్ళు ఒకే నవ్వు ఏకభక్తి వ్రతము, నా భక్తే సర్వస్వంగా వీళ్ళందరికీ రాముడు చేశారు ఆ విషయాన్ని. అందుకే వివాహంలో ఆ రామ సాక్షిగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. రాముడు కళ్యాణం, సీతా కళ్యాణం, రాముడు కళ్యాణం, జగత్ కళ్యాణం అంటారు. కావున వీళ్ళు కళ్యాణం చేసినటువంటి వీరు ఆ యొక్క వ్రతంలో ధరించాలని, అలాగే మొదటి వారి యొక్క అనుమూల వంశ అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆ యొక్క కుమారులను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇవన్నీ ఈ విధంగా కళ్యాణం చేస్తున్నారు. తద్వారా ఈ కన్యాదాన వంశాభివృద్ధిలో ఉంటుంది. కన్యాదానంలో ఈ యొక్క కన్యాదానమైనటువంటి యొక్క వాగ్దానం చేస్తున్నాను. చెప్పండి. సాక్షిగా మీ కుమార్తెను కన్యాదానం స్వీకరిస్తున్నాను. కన్యాదానం ఇచ్చుచున్నాను. కన్యాదానం స్వీకరిస్తున్నాను. కన్యాదానం స్వీకరిస్తున్నాను. కన్యా కనక సంపన్న కనక ఆభరణై యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేహయ విశ్వంభర పంచభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం వదస్యామి శత్రూణాం నారణాయ వై కన్యాం సారక్షితం సాధ్యం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ అర్థ కామ సిద్ధయే.
देवी कल्याणी कल्याणी देवी कल्याणी सुभगे सुभगे सुमस्यानो 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 देवी देखं देखं देखमायसो मांगल्य गौरी देवताभ्यो नमो नमः नयन बलिते गति बलिते दिनाई Setan Dewa Seru Bhagwan
స్వాగతం సుస్వాగతం. రెడీ. Take me there and all this journey end. Wake me up. I need to breathe again. I need a Sita రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల జీవితం చెరోసగం ప్రమాణమేగా కాలమే ముడేసి ముళ్ళు మూడుగా బంధమే ఇదే నేను మంత్రమేదో ఓవరం కళ్యాణ సీతమ్మ వీక్షణం Take me there and all this journey end. Wake me up. I need to breathe again. I need a బంధమే ఇదే అనేను మంత్రమేదో ఓవరం కళ్యాణ సీతమ్మ వీక్షణం బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం
ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం, నవ్వేద్దాం. చప్ 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 చరరు. చప్ 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 చరరు. కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు. కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు, ఇప్పుడే కలిసిన స్నేహితులు. మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి. రారండో వేడుక చూద్దాం, అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం, నవ్వేద్దాం. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే. జ్ఞాపకమే రారిక కన్నవారైనా, కలనైనా తలవను ఏ కన్నెనైనా. చిట్టి గొలుసు చప్పుళ్ళకి చెంతకురానా, పొట్టుకి ఒక ముద్దు నొసగి బానిస కానా. అడిగే వరమైన భారము కాదే, మన నడుమున ఏ వాదమైన ఓటమి నాదే. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే.
మదికి వరదల్లే మదికి పరవళ్ళే వెలుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే కనుము హరిమెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణా మోన మోయన కాలం నతించదాని రోజతే ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదాని రోజతే नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकालाय काणाग्निरुद्राय नीलकंठाय मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः नागवल्ली देवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि अभिवस्त्रान् अक्षतैः पूजयामि नानावरणं भुजदातुम् अलङ्कारार्थं श्रीगन्धम् अलङ्कारार्थं पूजयामि अक्षतैः पूजयामि पुष्पैः पूजयामि भवाय देवाय नमो नमः सर्वाय देवाय नमो नमः प्रसन्नदेवाय नमो नमः भीमाय देवाय नमो नमः सर्वाय देवाय नमो नमः नानाविधं कर्मपत्राक्षतैः पूजयामि ॐ नारायणे नमः नारायणाय नमः स्वये नमः शतकाय नमः जनार्दनाय नमः वासुदेवाय नमः देवदत्ताय नमः वामनाय नमः ज्ञानपञ्जनाय नमः श्रीवल्लभाय नमः सत्याय नमः धर्मरूपिण्याय नमः सरस्वती देव्यै नमः सर्ववेदाय नमः सर्वाभीष्टप्रदाय नमो नमः नागवल्ली देवताभ्यो नमो नमः हरिद्राकुमाक्षदाय लेपयामि ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् అవసరాతో యదావాగే సూతవరదాన మారికేయ సూతభరదాన కాశ్మీరఫల మధుఫలనివేదన సమర్పయామి ఆనందమంగళ కర్పూర దివ్యనిరాజనము అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరదఘోరేభ్యో सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः नयनभजित्रेषु आनन्दमङ्गलं कर्पूर दिव्यनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनं समर्पयामि लक्ष्मीं श्रीरत्नादलयं श्रीरङ्गरामेश्वरी दासीभूतसमस्तदेवमयतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगराक्षरन्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रयोदकुटुम्बने सरसुजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा ज्ञातवेदसे सर्वमसोपमनामे हेतोविदः देवेदः तानपनिषदुर्गाय विश्वानाभेद सिन्धं दुर्गाग्नेः तामख्यमनादवसाजलं जैवैरोदरेम कर्मफले दुष्टानो दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदर्शनरसे नमः कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्गे प्रचोदयात् इति वेदोक्त दिव्यसुवर्णमन्त्रपुष्पाक्षरान् समर्पयामि या देवी सर्वभूतेषु ज्ञानरूपेण शक्तिरूपेण लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఇంత జరుగుతుంది
అమ్మవారి అనుగ్రహం ఉంటేనా గౌరీదేవి అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది, సంతానం ఇచ్చేది, వంశాభివృద్ధి చేసేది గౌరీదేవి. నిర్విఘ్నం కూడా దేవ విఘ్నేశ్వర అనుగ్రహం ఉంటేనే నిర్విఘ్న కార్యం అనేది జరుగుతుంది. కాబట్టి అమ్మవారితో విఘ్నేశ్వరుడు అంతే. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానమే. ఈ రోజులలో ధర్మపత్ని అంటే పత్ని అంటే భార్య. సహస్ర పూర్ణచంద్రుడు అంటారు. సహస్రం అంటే 1000 చంద్రుడు చూడాలి. విన్నారా? ఇది అయిన తర్వాత బారసాలు ఉంటుంది, నామకరణం ఉంటుంది, అన్నప్రాసన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. షోడశ కర్మలన్నీ చేయాలి. కాబట్టి వివాహం అనేది విలువతో కూడుకున్నది. పెద్దల సమక్షంలోని, బ్రాహ్మణ సమక్షంలోని, పేరంటాల సాక్షిగా ఇంత వైభవంగా జరుగుతున్నదంటే పూర్వజన సుకృతం ఉంటే కానీ జరగదు. మానవ జన్మ అనేది చాలా విలువైనది. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అన్నిటికంటే విలువైనది గోవు, తర్వాతి మానవుడు. కాబట్టి చక్కగాను వైశాఖ మాసంలోని సృష్టి అంటే ఈరోజు ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం. వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆదివారం సూర్య భగవానుడు ఇంత దేదీప్యమానంగా జరిగిందంటే అంత ఆసామాష విషయం కాదు. కన్యాదానం చేసేవాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చేసేది కాబట్టి, కన్యాదానం స్వీకరించిన వారు మీ నాన్నగారు కాబట్టి అంత చక్కగా జరిగింది. కాబట్టి ఇది నాగవల్లి అంటారు. కాబట్టి నమస్కారం చేసుకో. భజేంద్రుడు నాగవల్లి దేవతాభ్యో నమో నమః. భజేంద్రుడు హిరణ్యలోక
శతమైశ్వర్యం భవతి. చికెన్ పట్టుకొని ప్రదర్శన చేయండి. లక్షణాలన్నీ ఉన్నాయి. సౌభాగ్యవతి భవ సుమంగళేను అచ్యుత సౌభాగ్యవతి భవ. కన్యాదాత్మ లక్షణాలన్నీ ఉన్నాయి. వంశాభివృద్ధిరస్తు. మార్కెట్ లాంచ్ ఇవ్వాలి. బ్యాగ్ బ్యాగ్ శాంతిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు ధనధాన్యమస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రదావృద్ధిరస్తు శుభం 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 శృతి. కళ్యాణ దంపతులకి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమావేశమయ్యారు. లక్ష్మీనారాయణ కళ్యాణి ఆది పరమేశ్వరుడు సీతారాములు. ఏంటంటే సృష్టిలో ఎవరు గొప్ప అంటే దేవతలు ఏం చేశారంటే భోజనం అయిన తర్వాత కాసేపు మంచి చెడు అదేవిధంగా మాట్లాడుతున్నారు. మామూలు అంటే తలబాగా వేసుకున్నారు. ఈ కాలంలో తలబాగా వేసుకోవడం లేదు. తలబాగా వేసుకుంటే చక్కగా కలిసి పెడుతున్నారు. ఎవరికి ముందుగా సృష్టికర్త బ్రహ్మ సరస్వతి ఇదన్నీ చెప్పేసి నారాయణ సరస్వతి వచ్చేసి ముందుగా బంగారం కాబట్టి ఈ బంగారం అనేటువంటి యొక్క సువర్ణాన్ని ఈ సంసారం అనేది సాగరం. సాగరం చేసిన సముద్రం. సముద్రం ఇదాలంటే చాలా కష్టం కదా. ఆ సంసార సాగరంలో ఏమైనటువంటి లక్ష్మి బంగారం వేస్తున్నారు. ఈ బంగారం ఎవరు తీస్తారో ఇక వారు గొప్ప అంటే వారు మాత్రమే ఎదుగుతున్నారు. నేను బంగారం ఇస్తే ఈ మాట ఇస్తాడు. అలా ఏంటంటే బంగారం ఇస్తే అలాగే ఇద్దరు సమానమే కానీ కట్టియాలి. అదే మోసాలు ఉంటుంది చూడండి. కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి హరిశెట్టి గారు
సరస్వతీ దేవికి నమో నమః. నెక్స్ట్ రెండవసారి ఏంటంటే జాగ్రత్తగా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఈయన సరస్వతి పుత్రుడు కాబట్టి సువర్ణం తీశారు. ఇది ప్రేమ అంటే భర్తను గెలిపించేదే ప్రేమ. అందులో ప్రేమ. రెండోది ఏంటంటే సరే భర్తను చెప్పేసి కైలాసంలో శివుడు బాలకి ఈయన శివుడు దానం చేస్తున్నాడు. అప్పుడు ఏమో పట్టుకుంటుంది ఆనంద శివుడు ఏమో చేస్తా చూద్దాం. బాబు లాస్ట్ ఫైనల్ ఇక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీ కూడా ఈ విధంగానే నేనే గొప్ప స్వామి నా అమ్మ స్వామి అమ్మ నేనే మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి ఈ వివాహంలో ఇద్దరు సమానమే. ప్రతి భార్య భర్త ఏంటంటే ఏంటంటే ప్రేమ ఆనందం కోపంగా ప్రేమ ఆనందం ఆనందం ఉండాలి. అదేవిధంగా కోపంగాడు ప్రేమ ఆనందం ఉండాలి సంసారం అనేది. కాబట్టి ఇద్దరు సమానమే. అదేవిధంగా అలా ఉంటే వారి కాలం చక్కగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్ప ఇద్దరు కూడా లక్ష్మీ నారాయణుడు సీతారాముడు ఆది పరమేశ్వరులాగా చక్కగా చిరగా ఒడిలాగా అన్యంగా వర్తిల్లాలి. ఈ సంసారాన్ని సాధనలో రాను లేకుండా అందరూ నవ్వుతూ ఉన్నారు. ఓకే శాస్త్రజ్ఞ వాళ్ళేంటి దక్షిణ తాంబూలాలు ఇవ్వట్లేదు. అయ్యా రెడీ శ్రీకరమైందా? ముందుగా చూడండి జగన్మాత అంటే పార్వతి అమ్మవారు సూచింది కాబట్టి పార్వతితో మాట్లాడతాం. చతుర్మాతి సదా సకలై రక్షా సకలై రక్షా మందిరంలో దేవి సరస్వతి సరస్వతి మా దేవి వాదనే దేవతే దినాముఖ్యవరతో జ్ఞాన సరస్వతి లేదందుకు అబ్బాయి అప్పుడు సైడ్ సైడ్ చూపు పోయి Hare
రోజు ఇప్పుడే వచ్చేది చేస్తే అది పిచ్చాలి మళ్ళీ భోజనాలు పోతే మళ్ళీ రాలేదు అవును మళ్ళీ భోజనాలు అనుకోండి సంపద అనుకోండి సంతాన సౌభాగ్య ఫల విద్యార్థం అరుంధతి వశిష్ఠ సప్తఋషి దేవత సూర్యనారాయణ స్వామి అనుగ్రహేణ పూజాం నమస్కారం చేసుకున్నా చెప్పండి. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియ భామిని మమ దంపతు రక్షణార్థం ఇదం అర్ఘ్యం దదాతు మే. అరుంధతి వశిష్ఠారి సప్తఋషి దేవతాయై నమో నమః. సూర్యనారాయణ స్వామినే నమః. ఆకాశంలో దేవతలు ఉంటారు. అరుంధతి నక్షత్రం కూడాను సూర్య భగవానుడు ముగ్గురు దేవతలు నమస్కారం చేసుకుని దేవత సాక్షిగా అన్న వివాహం జరిగింది. మన ఆశీర్వాదం కావాలని అక్షరంలో దేవతలు పూజ చేసినట్టుగా ఆకాశంలోకి ఇట్లా విసురుతూ ఉండండి సభకి. ధ్యాన పూజాం సత్పయామి భాగ్యం సత్పయామి అర్ఘ్యం సమర్పయామి మెల్లిగా ఆనం సత్పయామి సౌభాగ్యం సత్పయామి స్నానం సత్పయామి వస్త్రఘ్యం సత్పయామి సర్వకార పూజాం సత్పయామి. కాసింది కింద పడకూడదు అని చెప్పాను. సరిగ్గా పట్టుకోవాలి. ఇద్దరు చెప్పండి. చేతి దగ్గర ఉండాలి. బాబుది నువ్వు పైకి ఎక్కువ లేకుండా కొద్దిగా కష్టప భద్రి భారద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ఠ యమదగ్ని సప్తైదే వశయస్తర సప్తఋషిభ్యో నమః. నమస్కారం. ఎక్కువ పై లేకుండా కొంచెం వేసింది.
శ్రేయస్సు ధనధాన్య సమృద్ధిరస్తు. తన ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దేవనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం సీతా కళ్యాణం కమనీయమే రామ కళ్యాణం రమణీయమే సీతా కళ్యాణం కమనీయమే రామ కళ్యాణం రమణీయమే చక్కనైన కుందన బొమ్మను కళ్యాణమాడగ రామయ్య పుస్తలను పచ్చని కానుక తెచ్చెను చూడయ్యా సొంతమైన అందాల రాముని కళ్యాణమాడగ సీతమ్మ సిగ్గులను మూటగా కట్టుకు తెచ్చిన చూడమ్మా జీలకర్ర బెల్లమును చెరగని ఒట్టు అని ఒకటిగా మారుతున్నారే తకిట తకిట తందాన వాలి జ్ఞాన మెడలో 3 ముళ్ళేసి తరలి బంధు జనాల దీవెనలని జతగా అందుకొనింది వెలిగే సందడులే వాలగా వాకిట ఆహా తెలుగు ఇంట పెళ్లి గోల చూడగా ఎగిసే వేడుకలే నింగినే తాకగా చూసే కనులలోన కమ్మనైన పండగ కురిసెను ప్రేమేగా తలంబ్రాలు జారగా
మురిసెను చూడంగా చిన్న పెద్ద పాటలలో చిలిపి ఆటలలో సమయము సాగిపోతుందే ఇదిగో అప్పగింతల్లో మా కనులలో
పట్టించి పంటలు కండువారు వెళ్ళవేయండి చెరిగిచ్చేయండి దాదాపు నమస్కరించి ఇచ్చినటువంటి పట్టు వస్త్రాలు లింగాలు ఇక్కడమ్మా అమ్మాయికి పాలన ఉంచేసి అబ్బాయికి మూటాలు పెట్టండి అత్త వరిషేత వర్జన్య మూటాలు ఇంకోసారి కింద మళ్ళీ అత్త వరిషేత వర్జన్య మూడసారి చేపెట్టండి మూడసారి చేపట్టే ఉండాలి చేయి గట్టి కట్టుకున్నాను అల్లుడు గారు చెప్పండి అమ్మాయిని అప్పచెప్తున్నాం అలాంటిగా ప్రేమగా ఎంచుకున్నాం మీ జీవిత భాగస్వామిని చేశాము ధర్మం పాటించి మీ అర్ధాంగిగా స్వీకరించి జన్మ ధరించి మీ వంశాభివృద్ధి నెరవేసి అనుగ్రహించ ప్రార్థనాము అలా ఏదైతే ఇచ్చారో నువ్వు కూడా ప్రేమ మంచాలని చెప్పేసి అన్నది చెప్పాలి నేను అనారోగ్యంగా ప్రేమగా చూసుకుంటాను ఓం సత్యావశేషవత్కన్యాభవత్పాధారయామయ ఇమాం కన్యావహత్యాని ఇమాం కన్యావహత్యాని విత్తోనాం దారే మూలధారి పెట్టండి చెప్పండి పుత్రిక రూపేణ పాలయమా చెప్తున్నారు ప్రభుత్వ గారు బాబుగారు అంటున్నారు ఏమండి ఆ బాబుగారు అమ్మాయిని ఎలా అలా తెలుసుకున్నాం కోడలు చెప్తున్నాం కోడలు కాదండి కూతురు అని తెలుసుకున్నాం బాగుంది మా కూతురులాగా పూలు పెట్టి తీసుకుంటాం చెప్పండి అలా జిల్లా చెప్పాను భార్యే కూతురు భార్యే అత్త భార్యే వదిలే భార్యే మనోరాలు ఈ గురువు దారి కూడా రాష్ట్రం తెలుసుకుంటే ఎవరికి గురువు అంటే ఏమి ఉంటాం ఇలాగే జనాలు ఇది అది అనుకుంటారు అంతా ఒకటే వదిన గారు పెళ్లి పెద్దగా వదిన గారు మూసాలు ఇమాం కన్యావరస్యామి స్నేహేన 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 దత్తేన చెప్పండి వదిన గారు అమ్మాయిని అలాంటిగా ఎంచుకున్నాం ప్రేమతో చెప్తున్నాం ఈ కూతురులాగా భావించి మా వల్ల ఏదైనా వివేక యశతంతులున్నా క్షమించి మంచి మనసుతోటి స్వీకరించండి కార్యక్రమం చెప్పండి కార్యక్రమం దిగ్విజయం జరిగింది కదండి సంతోషం చెప్పండి మంచి అంటే వాళ్ళ వంశాలు ఈ వంశాలు కలిపేశారు ఈ వంశాలు కూడా వాళ్ళ వంశాలు చెప్తున్నారు ఇది నాంది కలశం అంటారు ఇది అక్కడ తింటే ఏదో గ్రామంలో చెప్పిన పెట్టారు దీంట్లో రోజు కూడాను పశుపక్షాలకి పూలకి గోచుకోటకి అన్నిటికీ నీళ్ళు పోయాయి తద్వారా ఫల వృక్షాలు వస్తే వంశాలు పెరుగుతుంది పూర్వకాలం పిల్లలతో పాటు వృక్షాలు కూడా నాటేవాళ్ళు పత్రిక పెట్టించారు కదా దాని అర్థం అదే పంటలు ధాన్యం ధనం కూడా బాగా చేయండి ధనం ధాన్యము సౌభాగ్యతి భవా బతకన్నా గౌరవం తీసుకోవాలి గౌరవం అది మన హిందూ సాంప్రదాయం కేక్ పెట్టుకోండి చూరేసుకోండి మా మీ వదిన గారికి అనుమతి చేయండి ఆవిడ చేసావా అలాగే 3 నెంబర్లు మీరు కూడా వేసుకున్నారు నీవే అన్నాను పెద్దవాళ్ళు పక్కన ఉన్నాడు పెద్దమూర్తి పక్కన ఉన్నాడు అమ్మాయి కళ్యాణం పెద్దమూర్తి పక్కన ఉన్నాడు ముగ్గురే వాళ్ళు ఇద్దరు రావాలి ముగ్గురు ఉన్నా కూడా ఇద్దరు పర్లేదు నలుగురు లేదా 5 అంటే 5 మంచిది 5 నలుగురు పర్వాలేదు ముగ్గురు మంగళం జయమంగళం సంభావన ఆడపడుతు రాంతినంది Thank you.